సార్ నమస్కారం. సార్, ప్రతి మనిషికి సెక్యూరిటీ ఆదాయం కావాలి. సెక్యూరిటీ ఆదాయం అంటే ఫిజికల్‌గా చేతనన్ని రోజులు పని చేస్తారు. ఏదో పని, ఉద్యోగమైనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా, వ్యాపారమైనా ఏదో పని చేసుకుంటారు. చేతగానప్పుడు కూడా అంటే ఇంచుమించు ఒక 60 ఏళ్ళు దాటినప్పుడు ఫిజికల్‌గా చేత కాదు. ఆ టైంలో అప్పుడు కూడా మనకు ప్రతి నెల ఆదాయం రావాలి. అలాగే ఇంటి యజమాని దురదృష్టవశాత్తు ఇంటి యజమానికి ఏమైనా జరిగినా కూడా ఆ కుటుంబానికి ప్రతి నెల ఆదాయం రావాలి. దాన్నే సెక్యూరిటీ ఆదాయం అంటారు. రైట్. సెక్యూరిటీ ఆదాయం గురించి ప్రతి ఒక్కరూ పని చేయాలి, ప్రయత్నం చేయాలి. రైట్. ఇప్పుడు చూడండి, వరి చేను పంట, ఇప్పుడు మనం అందరం చేస్తున్న పనులన్నీ కూడా ఉద్యోగమైన, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా, వ్యాపారమైన అన్ని పనులు కూడా వరి చేను పంట లాంటివి. రైట్. వరి చేను పంట ఎట్లా అంటే మనం పంట వేస్తాము, ప్రతి 4 నెలలకోసారి పంట వస్తుంది, కోసుకుంటాము. రైట్. పంట కోస్తాము. రైట్. అయితే ఆ వరి చేను పంట ఎత్తుందో జీవితాంతం రాదది. రైట్. మళ్ళీ వేయాల్సిందే. మళ్ళీ 4 నెలలకోసారి, 5 నెలలకోసారి, 6 నెలలకోసారి, సంవత్సరానికి 2 సార్లు అట్లా పంట వేయాల్సిందే. రైట్. వరి చేను పంట. అయితే వరి చేను పంట మనకు ముఖ్యమే. ప్లస్ మనకు మామిడి తోట పంట ఎట్లా అంటే, మనము మామిడి తోట వేస్తాము. మామిడి తోట వేయంగానే మనకు ఏమంటారు, మనకు ఫ్రూట్స్ రావు. మనకు ఆ ఫ్రూట్స్ రావడానికి ఒక 3-4 సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మామిడి తోటకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫాలో అవుతాము. ఒక 3-4 ఏళ్ళు మనం కష్టపడతాం, ప్రయత్నం చేస్తాము, ఆ పంటని కాపాడతాం. రైట్. 3-4 ఏళ్ళ తర్వాత ఫ్రూట్స్, ఆ పండ్లు రావడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి మామిడి పండ్లు ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయినాక 3-4 తరాలు తింటారు. 3-4 తరాల వాళ్ళు తింటారు. రైట్. ఇప్పుడు మీరు మామిడి తోట వేసినారు, మీరు మామిడి తోట పెట్టినారు. రైట్. ఒక 3-4 ఏళ్ళు మీరు కాపాడతారు, ఆ తోటని కాపాడతారు. 3-4 ఏళ్ళ తర్వాత పండ్లు స్టార్ట్ అవుతాయి, ఆ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి రావడం. రైట్. ఆ పండ్లని, ఆ మామిడి పండ్లని మీరు తింటారు, మీ పిల్లలు తింటారు, మీ పిల్లల పిల్లలు కూడా తింటారు, మీ పిల్లల పిల్లలు కూడా తింటారు. రైట్. మామిడి తోట పంట అంటే వరిచెన పంటనేమో మనము వేస్తాము, మనమే తింటాం. అంటే ఒక్కసారి వేస్తాము, ఒకటేసారి తింటాం. మళ్ళీ తినలేం ఆ పంటని, వరిచెన పంటని. ఒకసారి పంట వేస్తాం, ఒకేసారి తింటాం, ఒకేసారికి వస్తుంది. అంటే జీవితాంతం రాదన్నమాట. మళ్ళీ వేయాల్సిందే. రైట్. ఉద్యోగమైనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా, వ్యాపారమైనా అంతే. మనము పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. అంటే యాక్టివ్ ఇన్కమ్. మనం చేస్తేనే వస్తాయి, చేయకపోతే డబ్బులు రావు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకున్నా కూడా డబ్బులు వచ్చేలాగా పని చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. మనం పని చేయనప్పుడు కూడా, మనకు చేతకానప్పుడు కూడా, మనం పని చేయనప్పుడు కూడా మనకు డబ్బులు రావాలి. అది ప్యాసివ్ ఇన్కమ్, అది సెక్యూరిటీ ఆదాయం. సెక్యూరిటీ ఆదాయం గురించి కూడా పని చేయాలి. రైట్. చూడండి, ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా కూడా, కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు నుంచి ఉద్యోగం, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే జీరో. ఎందుకంటే మనకు సరిపోవట్లేదు. రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, కుటుంబం పెరుగుతుంది, తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. రైట్. మన ఆదాయం పెరగట్లే. అడ్జస్ట్ చేసుకొని బతకడం జరుగుతుంది పేద మధ్యతరగతి వాళ్ళు. మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళు. రైట్. అయితే సెక్యూరిటీ ఆదాయం సమకూర్చుకునే పని చేసుకోవాలి. అట్లాంటి పని కూడా ఉంది. అయితే పెట్టుబడి అయితే లేదు, భయపడాల్సిన పని లేదు. పెట్టుబడి అంటే రిస్క్ ఉంటుంది. మనం ఏదైనా వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెడతామో అక్కడ రిస్క్ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం కూడా ఉండే అవకాశం ఉంది, మొత్తం జీరో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ బిజినెస్ జరగకపోతే జీరో కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే నేను చెప్పే అద్భుతమైన అవకాశం 3 తరాల జనరేషన్స్కి ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం. 3 తరాల జనరేషన్స్కి సంబంధించిన ఆదాయం సమకూర్చుకునే అవకాశం. 3 తరాల ఆదాయం సమకూర్చుకునే అవకాశం. పెట్టుబడి లేదు, పైసా పెట్టుబడి లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని చోట రిస్క్ లేదు, టెన్షన్ లేదు, కాంపిటీషన్ లేదు. రైట్. ఇక్కడ అలాగే మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు 100 ఏళ్ళు బతుకుతుండే.
ఎందుకంటే వాళ్ళు తిన్న ఫుడ్ అట్లాంటిది మంచి బలమైన ఫుడ్ వాళ్ళు తిన్నారు, వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతుండే. ఇప్పుడు మనము 60 ఏళ్ళు దాటితే ఎక్కువే. మనం 60 ఏళ్ళు దాటితే బతికితే మహా ఎక్కువే. ఎందుకంటే బయట మార్కెట్‌లో దొరుకుతున్న కెమికల్ ఫుడ్ వలన మన ఆరోగ్యం మనకు ఆరోగ్యం పాడవుతుంది. చిన్న చిన్న పిల్లలకి గుండెపోట్లు వస్తున్నాయి. అంటే మన ఆరోగ్యం పాడవుతుంది. మనం తినే ఫుడ్ ద్వారా, కెమికల్ ఫుడ్ ద్వారా. ఓకే. ఇక్కడ నేను చెప్పే అవకాశంలో అద్భుతమైన అవకాశంలో 3 తరాల ఆహ్, 3 తరాల ఆదాయం సమకూర్చుకునే అద్భుతమైన అవకాశంలో ఇక్కడ ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు. కానీ పని అయితే చేయాల్సిందే, ప్రయత్నం అయితే చేయాల్సిందే. అయితే ఈ ఈ ఈ అవకాశంలో పని చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పని మీరు చేసుకుంటూ మీరు ఉద్యోగం చేస్తున్నారా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకుంటున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఏదోటి మీరేం చేసుకుంటున్నారో చేసుకోవచ్చు. అదనంగా ఇది కూడా చేయొచ్చు. ఈ అవకాశం తీసుకొని ఇది కూడా ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఫిజికల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నాకు 45 ఇయర్స్, 40 సంవత్సరాలు ఇప్పుడు నాకు. నేను దాదాపుగా ఒక 25 ఏళ్ల నుంచి నేను కిరాణా షాప్ నడిపించుకుంటున్నాను. కిరాణా షాప్ మీకు తెలుసు అందరికీ. మనం ఉంటేనే మనకు బిజినెస్ జరుగుతుంది. మనం షాప్‌లో ఉంటేనే మనకు బిజినెస్ జరుగుతుంది. షాప్‌లో లేకపోతే మనకు బిజినెస్ జరగదు. ఓకే. ఆదాయం కాస్త కూస్త వస్తుంది. సరిపోతుందన్నమాట. అంటే పొట్టబట్ట వెళ్తుంది, సరిపోతుంది. పొట్టబట్ట అంతే తప్ప వెనకేసుకునే అవకాశం లేదు. ఆస్తులు పెంచుకునే అవకాశం లేదు, వెనకేసుకునే అవకాశం లేదు. తర్వాత జనరేషన్స్‌కి ఆస్తులు ఇచ్చే అవకాశం లేదు. రైట్. అంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ ఉంది. మనం ఉంటేనే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్. మనం ఫీల్డ్‌లో ఉంటేనే. ఓకే. షాప్ మూసేస్తే మనకి ఇన్కమ్ జీరో. మరి ఫిజికల్‌గా చేతనన్ని రోజులు చేస్తాం. ఉద్యోగమైనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా, వ్యాపారమైనా చేస్తాం. మళ్ళీ ఫిజికల్‌గా చేతకాని రోజులు, చేతకానప్పుడు ఏంటి పరిస్థితి? ఇంటి యజమాని పరిస్థితి ఏంది? కుటుంబ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎన్నేళ్ల నుంచి మీరు కష్టపడుతున్నారు? మీరు ఎన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నారు? లేదా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకుంటున్నారు? లేదా వ్యాపారం చేస్తున్నారు? మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబం గురించి పెద్ద వయసులో మన గురించి పెద్ద వయసులో సెక్యూరిటీ ఆదాయం ఏం సమకూర్చుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. మీ గురించి అండ్ మీ కుటుంబ మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు సెక్యూరిటీ ఆదాయం ఏం సమకూరుస్తున్నారు సెక్యూరిటీ ఆదాయం. రైట్. ఆలోచన చేయండి. రైట్. ఏ పుటలో ఏ పాముందో తెలియదు. ఎవరికి తెలుసు? తెలియదు. ఏ అవకాశంలో ఏముందో తెలియదు. అలాగే 95% మంది దగ్గర ఏమంటారు? 95% మంది దగ్గర 95% మంది బిజీగా బతికేస్తున్నారు. 95% మంది బిజీగా బతికేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంది. కేవలం 5% మంది మాత్రమే హ్యాపీగా బతికేస్తున్నారు, లగ్జరీగా బతికేస్తున్నారు. వాళ్ళ దగ్గర 95% డబ్బు ఉంది. 95% మంది బిజీగా బతికేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంది. కేవలం 5% మంది దగ్గర 95% డబ్బు ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. రైట్. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. 95% మంది దగ్గర వాళ్ళ దగ్గర టైం లేదు, వాళ్ళు బిజీగా ఉంటారు. అయినా వాళ్ళ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు 95% మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర టైం లేదు, కానీ వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, బిజినెస్ చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళు 5% మంది. బిజినెస్ చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళు 5% మంది. వాళ్ళ దగ్గర 95% డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. ఒకసారి ఆలోచన చేయండి ఈ పాయింట్. రైట్. ఓకే. నేను చెప్పే అవకాశం ఏదైతుందో, పెట్టుబడి లేని అవకాశం, పెట్టుబడి లేదు. ఇక్కడ ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. రైట్. దయచేసి నెగటివ్గా చూడకండి. నా మాటలు నెగటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. రోజు రోజుకి టైం గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది.
కాలం గడిచిపోతుంది. మనం రోజు రోజుకి చావుకు దగ్గరవుతున్నాము. రోజు రోజుకి చావుకి దగ్గరవుతున్నాము. రైట్? సెక్యూరిటీ ఆదాయం సెక్యూరిటీ ఆదాయం గురించి కూడా పని చేయాలి. సెక్యూరిటీ ఆదాయం సెక్యూరిటీ ఆదాయం కొరకు పని చేయాలి. సెక్యూరిటీ ఆదాయం ఉన్న అవకాశం తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి, పని చేయాలి. సెక్యూరిటీ ఆదాయం సమకూర్చుకోవాలి. రైట్? సెక్యూరిటీ ఆదాయం అంటే కుటుంబ యజమాని లేనప్పుడు కూడా కుటుంబానికి ప్రతి నెల డబ్బులు రావడం. అలాగే పెద్ద వయసులో 60 ఏళ్ల తర్వాత పెద్ద వయసులో ఫిజికల్‌గా చేత కాదు. ఆ టైంలో ప్రతి నెల ఆదాయం రావాలి. అది సెక్యూరిటీ ఆదాయం. ప్రతి ఒక్కళ్ళు సెక్యూరిటీ ఆదాయం గురించి పని చేయాలి, పని చేసుకోవాలి, పని చేయాలి, ప్రయత్నం చేయాలి. చేస్తున్న పనులన్నీ చేసుకోవచ్చు. ఉద్యోగమైనా, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయినా, వ్యాపారమైనా చేసుకుంటూ కూడా ఈ అవకాశం తీసుకొని ప్రయత్నం చేయాలి. ఓపికతోని ప్రయత్నం చేయాలి. సెక్యూరిటీ ఆదాయం గురించి ప్రయత్నం చేయాలి. ఇక్కడ 3 తరాల ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉంది. మరి 3 తరాల ఆదాయం సమకూర్చుకునే అవకాశం తీసుకొని ప్రయత్నం చేయాలి. ఓపికతోని ప్రయత్నం చేయాలి కదా! 2-3 సంవత్సరాలు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది.